మేడం ఓటు వేసేవాళ్ళు. ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం ఉన్నామని మెసేజ్ని మనం కూడా అందజేయించాం. అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. Sir, look at you. Sir, look at you. Just few words. Few words. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలండి. అందరూ వచ్చి everybody has to use the right of their vote. I think it's a good message which we need to pass on to the coming generations. కార్లైన్ మీ మొబైల్ కొంచెం అదేంటి అన్న మొబైల్ ఇంకా రాను ఇంకొద్ది లోపలికి వచ్చి
అందరూ ఓటేయండి ప్లీజ్. అన్న ఈ లోగో పట్టుకో అన్న అన్న కొద్దిగా దగ్గర ప్లీజ్ ఓకే మేడం కొంచెం చెప్పండి సార్ అన్న హెచ్ఎండి అందరూ ఇది మీ హక్కు, ఇది మన హక్కు, ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ మీరు డెఫినెట్ గా వెళ్ళి మీ హక్కుని మీరు డెఫినెట్ గా చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఓటేయండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. ప్రజాస్వామ్యం గెలవాలి. థ్యాంక్ యూ. అన్న ఈ లోగో పట్టుకో అన్న అన్న కొద్దిగా దగ్గర ప్లీజ్ ఓకే మేడం కొంచెం చెప్పండి సార్ అన్న హెచ్ఎండి అందరూ ఇది మీ హక్కు, ఇది మన హక్కు, ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ మీరు డెఫినెట్ గా వెళ్ళి మీ హక్కుని మీరు డెఫినెట్ గా చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఓటేయండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. ప్రజాస్వామ్యం గెలవాలి. థ్యాంక్ యూ. కొంచెం
पीछे जाओ कैमरा प्लीज ఓకే కొంచెం ప్లీజ్ మైక్ పెట్టండి అందరూ మైక్ ఓకేనా రెడీనా ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫీషియల్ గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్ లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్ లో ఆయన నిల్చుంటున్నాను తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలాగా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నానని చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్ గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. భవిష్యత్తులో అల్లు అర్జున్ రాజకీయాలు ముందుకు రండి. Sir, 1 minute, sir. Sir, all national media only, sir. Please. Yeah, sure. Please, brother. So what is your message? One second. Please cast your vote. It's a very responsible day for us, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please cast your vote and please vote responsibly. Okay. Thank you. Thank you. అవును. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people, there'll be a huge turnout, because I think people are also becoming more and more responsible in all areas. So, సార్ మొన్న